హలో అండి, నమస్తే. సూసైడ్ల కోసం నేను చాలా స్పీడ్గా చెప్తాను, లెంగ్త్ తక్కువ అయ్యేలాగా. చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు కదా. మన విజయశాంతి రెడ్డి గారు కానీ రీసెంట్గా ఒక ఆయన వరకు గవర్నమెంట్ ఉద్యోగాలని చనిపోయాడు, సూసైడ్ చేసుకుని. అలాగే చాలామంది ఇలా రీసెంట్గా చిన్న చిన్న కారణాలు చనిపోతున్నారు. నా గురించి చెప్తాను, మీకు కొంచెం మనసు ఇది అనిపిస్తే షేర్ చేయండి. నాకేం కామెంట్స్ సబ్స్క్రిప్షన్స్ ఏం అవసరం. నేను నా వయసు ఇప్పుడు 47 ఇయర్స్. నా ఫ్యామిలీలో నేనే లాస్ట్. మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్లు చెప్తాను. నేను ఇంకా బ్రతుకున్నానంటే నాకంటే ఎక్కువ కష్టాలు మీకు ఉన్నాయంటే ఆత్మహత్య చేసి చచ్చిపోండి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే. అమ్మ, నాన్న, 2 అన్నలు, అక్క, నా భార్య అందరూ దాదాపు 5 ఏళ్ళ గ్యాప్తో చనిపోయారు. ఇంకా విచిత్రమైన విషయం చెప్పిన, మా నాన్న 2008, మా అన్నయ్య పెద్దన్నయ్య 2011, మా చిన్నన్నయ్య 2015, మా అమ్మ 2017, నా భార్య 2021. విచిత్రమైన విషయం ఏంటంటే నా నాన్న 2 అన్నలో కూడా ఒకే నెలలో వరుస డేట్లో చచ్చిపోయారు. మార్చి 8 నాన్న, మార్చి 11 పెద్దన్న, మార్చి 5 చిన్నన్న. ఇలాగా 2008, 11, 15 సంవత్సరాలు చనిపోయారు. 2021 నా భార్య చనిపోయింది, 2017 అమ్మ చనిపోయింది. విషయం ఏంటంటే నేను సింగిల్ పేరెంట్. నాకు అత్తమామని సపోర్ట్ లేదు, మా తల్లిదండ్రులు ఇచ్చినవి లేదు, ఈ రేకుల షెడ్ తప్ప. నాకు వచ్చే జీతం 15,000, అది కూడా స్థిరమైన ఉద్యోగం కాదు. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. సో చావడానికి 100 కారణాలు ఉంటే బతకడానికి నాకు 1,000 కారణాలు ఉన్నాయి. నాకు 3 పిల్లలు. భగవంతుడిచ్చిన చావనంటారా, మనం ఎలాగ తప్పించుకోలేం. అది ఎక్కడన్నా వచ్చేస్తుంది. నేను బంకర్లో దాకా వస్తుంది. సో ఏంటంటే మాదంతా హ్యాపీ. నాకు బోల్డ్ అప్పులు ఉన్నాయి, మీరు ఆశ్చర్యపోతారు. 7 లక్షల అప్పులు ఉన్నాయి నాకు. స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఏది సాధించలేదు అనడానికి, ఏదో సాధించడానికి ఏదో ఒక అవకాశం వస్తుంది. పాజిటివ్ వేలో ఉంటుంది. నాకు మెంటల్ స్ట్రెస్ ఉంది, నా ఫిజికల్, నాకు హై బీపీ ఉంది, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు సైట్ ఉంది, సో మెనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. అయినా కానీ నేను నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కానీ, నాతో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు నవ్వుతాను ఉంటాను. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. సో నేను చెప్పేది ఏంటంటే, నాకంటే మీకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి, నాకంటే మీరు బాధల్లో ఉన్నారనుకుంటే ఆత్మహత్యకు వెళ్ళొచ్చు. ఎంతమందిని కోల్పోయి ఈ గుండె తట్టుకుందంటే ఆలోచించండి. అందరిని కోల్పోయి వరుస సంవత్సరాల్లో అందరిని కోల్పోయి బ్రతకడం ఎంత కష్టం. సపోజ్ నాకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, నాకు చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా లేరు. నా లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది. ఎన్నిసార్లు చచ్చిపోవాలనిపించి ఉంటుంది నాకు. కానీ నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. బీ బ్రేవ్. మనకి మంచి రోజులు వస్తాయి. కొంచెం ఉంచుకోండి, కొంచెం ఉప్పు పట్టండి. చచ్చిపోతే సాధిస్తాం బ్రో, నెక్స్ట్ ఇయర్ దినం చేస్తారు, మన జ్ఞాపకాలు ఉన్నాం. బ్రతికితే గొప్పగా బతికి గొప్పగా చచ్చిపోవాలి, అంతే. కంగారు పడద్దు, తొందరపాటు నేరాలొద్దు, ధైర్యంగా ఉండండి. మనలాంటి వాళ్ళకి మంచి రోజులు వస్తాయి.